రైతు రుణమాఫీ ఎప్పుడు చెప్పినారు? December 9th. కానీ 8 నెలలు కావచ్చినా కూడా కాలేదు. మనందరం మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. ముఖ్యమంత్రి గారు తన యొక్క క్రెడిబిలిటీ కోల్పోయినారు. ప్రజలు తన పైన ఉన్నటువంటి నమ్మకాన్ని మరి పోయింది, నమ్మకం పోయింది. ప్రజలు ఎవరు మమ్మల్ని నమ్ముతలేరు. ఎందుకంటే రైతు రుణమాఫీ 9 తారీఖుల పాటు చేస్తామని చెప్పినారు. 6 గ్యారంటీలు, మరి 13 కాంపోనెంట్స్ ఉన్నటువంటి 6 గ్యారంటీస్ ని 100 days లో పూర్తి చేస్తా అని చెప్పినారు. ఇవన్నీ చేయలేకపోగా వారు నమ్మని పరిస్థితుల్లో ప్రజలుంటే పార్లమెంట్ ఎన్నికల్లో అనేక ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు, అక్కడ దేవాలయాల పైన, దేవుళ్ల పైన ఒట్టు తిని ప్రామిస్ చేసి దేవుళ్ల పైన August 15th లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను, నన్ను నమ్మండి అని 100 సార్లు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రాధాయపడ్డాడు. రైతుల్ని వేడుకున్నాడు, ప్రజలని కాలజేలబడ్డాడు. చూసిన మనందరం కూడా మాటల ద్వారా. కానీ ఈరోజు వారు ఏమంటారండి, నేను అమెరికా పోతున్నా, 13 తారీఖు వస్తున్నా, 15 తారీఖు తర్వాత ఈ నెలాఖరు లోపల చేస్తామని చెప్పానంటే దేవుళ్ళ పైన తీసుకున్న ఒట్టును కూడా దేవుణ్ణి కూడా మోసం చేసినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. August 15th లోపల చేస్తా అని చెప్పినారు. దాన్ని ఏమంటాడు, మంత్ ఎండింగ్ వరకు చేసేదో అరొకర. అసలు సింపుల్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నియోజకవర్గంలోనే బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మనకి బ్యాంకులో పిఎస్సిలో రుణాలు తీసుకున్న మొత్తం కూడా 632 మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది రైతులు ఉన్నారు. 632 మంది రుణాలు తీసుకుంటే మొదటి విడత 1,00,000 లోపల 11 మందికే అయింది కేవలం. రెండో విడత 3కి అయింది 1,50,000 లోపల. బోరంపేట రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. బోరంపేట పిఎస్సిని మీరు రాసుకోవాలి. లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను. కేవలం 632 మందిలో 11 + 3 14 మందికే జరిగింది. అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో రైతుల పట్ల మనం ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ఇంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మరి గతంలో ఎప్పుడు